హలో గైస్, వెల్కమ్ టు యానిమే ఎక్స్ప్లెనేషన్ తెలుగు. ఈ రోజు వీడియోలో మనం సోలో లెవెలింగ్ ఎపిసోడ్ 6, 7, 8 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ప్రీవియస్ ఎపిసోడ్ చూడకపోతే కనుక డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రీవియస్ ఎపిసోడ్ చిన్న రీక్యాప్. ప్రీవియస్ ఎపిసోడ్ లో జిన్వు తను బ్రతికొచ్చిన తర్వాత తనకి కొన్ని క్వెస్ట్లు లాంటివి వస్తాయి, డైలీ మిషన్స్ లాంటివి. వాటిని కంప్లీట్ చేసిన తర్వాత తనకి కొన్ని క్రిస్టల్స్, ఎబిలిటీ పాయింట్స్ ఇలాంటివన్నీ వస్తాయి. తను రోజు తన డైలీ క్వెస్ట్ కంప్లీట్ చేస్తా ఉంటే తనకి రివార్డ్స్ వస్తా ఉంటాయి. ఒకసారి రివార్డ్ గా ఒక కీ వస్తుంది. కీ ఓపెన్ చేసి ఒక డంజన్ లో వెళ్తే అక్కడ ఆ డంజన్ లో గాబ్లిన్స్ ఇంకా సిల్వర్ ఫ్యాంగ్డ్ వుల్ఫ్స్ వస్తాయి. వాటిని డిఫీట్ చేసిన తర్వాత జిన్వు ఈ డంజన్ లోపలికి ఇంకా వెళ్తే అక్కడ ఒక పెద్ద స్నేక్ లాంటిది వస్తుంది. ఆ స్నేక్ ని డిఫీట్ చేసి తను బయటకు వచ్చిన తర్వాత ఒక డి ర్యాంక్ బీస్ట్ ని, మ్యాజిక్ బీస్ట్ ని సింపుల్ గా డిఫీట్ చేస్తాడు. ఆ తర్వాత తను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోతాడు. తను ఒక సి ర్యాంక్ మిషన్ కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ సి ర్యాంక్ మిషన్ లో భాగంగా ఒక మ్యాజిక్ బీస్ట్ దగ్గరికి వెళ్తే ఈ సి ర్యాంక్ వాళ్ళు వీళ్ళని బిట్రే చేసి ఆ మ్యాజిక్ బీస్ట్ దగ్గర వదిలేస్తారు. దాంతో ఈ జిన్వు ఫైట్ చేస్తాడు. ఇక్కడ నుంచి ఈ ఎపిసోడ్ కంటిన్యూ అనమాట. ఎపిసోడ్ 6 ద రియల్ హంట్ బిగిన్స్. ఈ దొంగ్సోక్ వాళ్ళు ఈ డంజన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇలా డిస్కస్ చేసుకుంటారు. వాళ్ళిద్దరిని భలే మోసం చేశాం కదా అని చెప్పి. దొంగ్సోక్ ఇలా అంటాడు, ఇప్పుడు ఆ స్పైడర్ లేచి వీళ్ళని చంపేసిన తర్వాత మళ్ళీ అది పడుకున్నప్పుడు మనం అక్కడ ఉన్న మానా క్రిస్టల్స్ అన్ని దొబ్బేద్దాం. ఒకవేళ మనకి కుదరలేదు అంటే ఆ కుర్రోడు యోజిన్ హో యొక్క బట్టల కాస్టే అట్లీస్ట్ 1 మిలియన్ అయినా ఉంటది, అదైనా దొబ్బేద్దాం. నార్మల్ గా మనం సి ర్యాంక్ హంటర్స్, మనమే అక్కడ ఉన్న బీస్ట్ ని చంపలేమంటే వాళ్ళిద్దరూ డి ఇంకా ఈ హంటర్స్, వాళ్ళు చంపే ఛాన్సే ఉండదు అని చెప్పి వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక్కడ డంజన్ లో మనోడు కత్తి తీసుకొని ఈ స్పైడర్ బీస్ట్ తో ఫైట్ చేయడానికి ప్రిపేర్ అవుతాడు. నేను ఇన్స్టెంట్ డంజన్ లో కీసకానే స్నేక్ ని డిఫీట్ చేసా, అది ఒక డి ర్యాంక్ ది. అలానే బయటికి వచ్చిన తర్వాత ఒక గోలెం ని డిఫీట్ చేసా, అది ఒక డి ర్యాంక్ ది. వాటిని ఫైట్ చేసేటప్పుడు కొంచెం భయం ఉండేది, కానీ ప్రెసెంట్ నా లెవెల్ 18 ఉంది. దీన్ని చూస్తుంటే నాకెంత మాత్రం భయం వేయట్లేదు. సి ర్యాంక్ అంటే భయం పోయేంత స్ట్రాంగ్ అయిపోయానా నేను అని చెప్పి జిన్వు ఆ స్పైడర్ ని అటాక్ చేస్తాడు. కట్ చేస్తే హంటర్ అసోసియేషన్ చైర్మన్ గో తన కార్ లో కూర్చున్న తర్వాత ఎదురుగా ఉన్న తన అసిస్టెంట్ తో ఇలా చెప్తాడు, ఈ గవర్నమెంట్ ఇంకా ఈ ఎనర్జీ ప్రొడ్యూసింగ్ రీసెర్చ్ టీం వాళ్ళతో మీటింగ్ అంటే చిరాగ్గా ఉంది. నాకేంటో వీళ్ళతో మాట్లాడుతుంటే ముసుగులో గుద్దులాట్లా ఉంది అని చెప్పేసి అంటాడు. తన అసిస్టెంట్ నాతో ఫైట్ చేయొచ్చు కదా అనేసి అంటే సరే అని చెప్పి మిస్టర్ గో అంటాడు. కట్ చేస్తే ఇక్కడ ఫైట్ సీన్ లో మన జిన్వు దాన్ని అటాక్ చేస్తూ దాన్ని నరుకుదామని చూస్తాడు, కానీ దాని కాలు చాలా పదునుగా ఉంటాయి, తన బ్లేడ్ కూడా డ్యామేజ్ చేయనట్టు. జిన్వు ఆ ఫైటర్ తో అలా ఫైట్ చేస్తా ఉంటే ఇదంతా చూస్తూ జిన్హో ఒక ఈ ర్యాంక్ హంటర్ ఈ బీస్ట్ తో ఇలా ఫైట్ చేసే ఛాన్సే లేదు, నాకు తెలిసి ఇతను ఒక ఫాల్స్ ర్యాంకర్ అయి ఉంటాడు. తన మానాన్ని మొత్తం తగ్గించి చిన్న ర్యాంక్ లోనే ఉండి చిన్న ర్యాంక్ లో ఉండ వాళ్ళందరినీ చంపుతూ వాటితో ఆనందపడే ఒక సైకోపాత్ అనుకుంటా తిను అని చెప్పి జిన్హో తన ప్యాంట్ లోనే పోసేసుకుంటాడు. ఇక్కడ జిన్వు దాంతో ఫైట్ చేస్తూ తన ఫెటిగ్ 57 కి పడిపోయిందని గమనిస్తాడు. ఇంకా ఇలానే ఫైట్ చేస్తే నేను దీన్ని చంపలేను అని చెప్పి ఆ డాగర్ తో ఈ స్పైడర్ యొక్క వీక్ స్పాట్ ని గుచ్చుదామని చెప్పి తన హెడ్ ని డిసైడ్ అయ్యి అలా ముందుకు వెళ్తే ఈ స్పైడర్ కొంచెం వెనమ్ ని వదులుతుంది. జిన్వు దాన్ని తప్పించుకొని కొంచెం వెనక్కి వెళ్లి తన డాషింగ్ స్పీడ్ ని యాక్టివేట్ చేస్తాడు. తన డాషింగ్ 30% పెరగడంతో స్పీడ్ గా దాని కాళ్ళ సందుల్లోంచి తిరిగి అలా గాల్లోకి వెళ్లి తన డాగర్ తో ఇలా పొడుద్దాం అనుకుంటాడు హెడ్ మీద, కానీ అది కూడా చాలా గట్టిగా ఉంటది. తర్వాత ఆ స్పైడర్ జిన్వుని అటాక్ చేస్తే జిన్వు వాటిని తప్పించుకుంటా ఉంటాడు. జిన్వు మళ్ళీ అటాక్ చేద్దాం అని చెప్పి వెళ్తే తన ఫెటిగ్ 70% వరకు వచ్చేసింది అని చెప్తారు. ఫెటిగ్ అంటే నీరసం అనుకోవచ్చు. తన 70% నీరస పడిపోయడం తెలియటంతో కొంచెం స్లో అవుతాడు. ఇంతలో స్పైడర్ గట్టిగా కొడుతుంది. ఆ స్పైడర్ జిన్వుని అంతం చేస్తుంది అనే టైంలో జిన్వుకి పాపప్ నోటిఫికేషన్ ఒకటి వస్తుంది, ఫుల్ రికవరీ అని. అది ఓకే చేస్తాడు. తన పవర్ మళ్ళీ మొత్తం వచ్చి గాల్లోకి వెళ్లి ఈసారి దాని కంటిలోకి కత్తిని దింపేస్తాడు. ఆ డాగర్ ని దింపితే ప్యారలైజ్ అవుతుంది, డ్రైన్ అవుతుంది అని చెప్పా కదా ప్రీవియస్ ఎపిసోడ్ లో. అలానే పొడిచి దాన్ని ప్యారలైజ్ చేసి దాని బ్రెయిన్ ని డ్రైన్ చేసి దాన్ని చంపేస్తాడు. ఇంకా అది అంతమైపోయిన తర్వాత దాన్ని ఇలా నరికి అందులోంచి ఒక ఎసెన్స్ మానా క్రిస్టల్ తీస్తాడు, అంటే కొంచెం కాస్ట్లీది. జిన్హో అదంతా చూస్తూ షాక్ అయిపోయి జిన్వు ఒక ఫాల్స్ ర్యాంకర్, ఇదంతా కావాలనే ఇలా చేస్తున్నాడు అంటూ జిన్వు యొక్క వాల్యూ తెలిసి ఇప్పుడు మర్యాదగా మాట్లాడటం నేర్చుకొని అక్కడున్న బ్యాగ్స్ అన్ని ఎత్తుకొని వీటిని నేను మోస్తాలే అన్నా అంటాడు. అక్కడ మానా క్రిస్టల్స్ ని జిన్హో అలా కొడతా ఉంటే అక్కడికి దొంగ్సోక్ వాళ్ళు వస్తారు. కట్ చేస్తే ఇక్కడ మన చైర్మన్ ఇంకా తన అసిస్టెంట్ జిన్చుల్ ప్రాక్టీస్ అవుతా ఉంటే మిస్టర్ గో జిన్చుల్ ని చితక్కుమ్మేస్తాడు. అది చూసి జిన్చుల్ ఇంప్రెస్ అయిపోయి మీరు చాలా బాగా ఫైట్ చేశారు అనేసి అంటే నేను ఇదివరకుతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా తక్కువ అని చెప్పేసి మిస్టర్ గో అంటాడు. నీ ఫైటింగ్ స్కిల్స్ చాలా ఇంప్రూవ్ అయ్యాయని చెప్పి మిస్టర్ గో జిన్చుల్ ని అప్రిషియేట్ చేసిన తర్వాత మిస్టర్ గో ఇలా చెప్తాడు, నీకు ఫైటింగ్ స్కిల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా అని చెప్పి హంటర్ గా ఓవర్ యాక్షన్ చేయకూడదు. మన మెంటల్ హెల్త్, మన స్ట్రెంగ్త్ ఇదంతా మన అదుపులోనే ఉండాలి. ఎందుకంటే డంజన్స్ లో కొంతమంది ఎదవలు కూడా ఉంటారు. అలాంటి ప్లేసుల్లో
మన మెంటల్ ఇంకా ఫిజికల్ హెల్త్ మనకు చాలా ఉపయోగపడతాయని అంటారు. కట్ చేస్తే ఇక్కడ డంజన్ లో ఈ డంజన్ బీస్ట్ చనిపోయింది, మీలో ఎవరు చంపుంటారు అని చెప్పి యోజిన్ హోనే చంపాడు అని చెప్పి ఫిక్స్ అవుతారు. ఆ తర్వాత యోజిన్ హోతో చెప్తారు, ఇలా నువ్వు యోజిన్ కన్స్ట్రక్షన్ లో ముంగహాన్, నీ అమ్మ పేర్లు ఏం పేర్లు ఇవి, యోజిన్ కన్స్ట్రక్షన్స్ ప్రెసిడెంట్ అయిన ముంగహాన్ కొడుకువే కదా అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత వీళ్ళు ఇలా ఆలోచిస్తూ ఈ సి ర్యాంక్ బీస్ట్ ని తన ఎక్విప్మెంట్ తోని తన పవర్ తోనే చంపాడు అంటే యోజిన్ హో మామూలుడు కాదు, సో తను మన వైపు తిప్పుకోవాలి అంటూ యోజిన్ హోకి ఇలా ఆఫర్ ఇస్తారు. నువ్వు ఆ ఈ ర్యాంక్ హంటర్, ఆ వేస్ట్ హంటర్ ని చంపేసి మా దాంట్లో కలిసిపో, నీకు ఛాన్స్ ఇస్తామనేసి అంటే జిన్హో ఇలా నడుచుకుంటూ వెళ్లి యోజిన్హోని ప్రొటెక్ట్ చేస్తున్నట్టు ఇలా కత్తి పెడతాడు. సరే అయితే నువ్వు వాడికే సపోర్ట్ చేస్తావుగా, మీ ఇద్దరిని చంపేస్తామని చెప్పి వీళ్ళ 6 కత్తులు తీస్తారు. బ్యాక్గ్రౌండ్ లో నాయిస్ వస్తుంది, అది ఇగ్నోర్ చేయండి. వీళ్ళ 6 వీళ్ళిద్దరిని చంపేద్దాం అని చెప్పి ఫిక్స్ అయ్యి అలా నడుచుకుంటా వస్తే అందులో ఒకడు జిన్వు దగ్గరికి ఇలా వస్తా ఉంటాడు. అప్పుడే జిన్వుకి ఒక పాపప్ నోటిఫికేషన్ వస్తుంది. అది చూసి ఆశ్చర్యపోతే ఈ హంటర్ లో ఒకడు జిన్వుని గట్టిగా కొడితే వెళ్ళి గోడ కతుక్కుంటాడు. కట్ చేస్తే వైట్ టైగర్ గిల్డ్ హంటర్ అయిన హీజిన్ ఒక ప్లేస్ లో ఉంటే తన్ని ఇంకొక 2 హంటర్స్ పిలుస్తారు. వీళ్ళంతా ఒక కఫేలో సోదేసుకొని టీ తాగుతారు. అవును, మీ డంజన్స్ ఎలా వర్క్ అవుతున్నాయి, ఈ చాయ్ హే ఇన్ ఎలా వర్క్ చేస్తుంది అని చెప్పి వీళ్ళిద్దరిని అడిగితే వీళ్ళిద్దరూ చెప్తారు, ఈ చాయ్ హే ఇన్ ఏ ర్యాంక్ మిషన్స్ ని తనొక్కరితే సింపుల్ గా కంప్లీట్ చేయగలుగుతుంది. అది చూసి మేము షాక్ అయిపోయాం. కిన్హో అయితే ఇంకా షాక్ అయిపోయాడు, ఎందుకంటే తను నెక్స్ట్ లీడర్ అవుదాం అనుకుంటున్నాడు మా గిల్డ్ కి అని చెప్పి అనుకుంటారు. వీళ్ళ గిల్డ్ పేరు వచ్చేసి హంటర్ గిల్డ్. కట్ చేస్తే మన డంజన్ లో డంజన్ లో జిన్వు పడిపోయి అంటే తనకి పాపప్ మెసేజ్ లో వాళ్ళ 6 చంపేమని అంటుంది. వాళ్ళని చంపకపోతే నీ హార్ట్ ఆగిపోతుంది అని చెప్పేసి అంటే జిన్వు ఇలా అనుకుంటాడు, సిస్టమ్ ఇప్పుడు వాళ్ళని చంపాలంటుంది, లేదంటే నేను చచ్చిపోమంటుంది. సిస్టమ్ నన్ను యూజ్ చేసుకుంటుందా, నేను సిస్టమ్ యూజ్ చేసుకుంటున్నానో తెలియదు కానీ ఇప్పుడు నేను స్ట్రాంగ్ అవ్వాలంటే కనుక సిస్టమ్ చెప్పినట్టు చేయాలి అని చెప్పి తను అలా లెగుస్తాడు. జిన్వు అలా నడుచుకుంటూ వెళ్తూ వీక్ గా ఉండే వాళ్ళ దగ్గర నుంచి స్ట్రాంగ్ వాళ్ళందరినీ లాగేసుకుంటారు. ఎలా అయినా స్ట్రాంగ్ అవ్వాలి అంటూ వాళ్ళని చంపడానికి ఫిక్స్ అయ్యి నడుచుకుంటా వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఒక ఈ ర్యాంక్ హంటర్ ఏం చేయగలడు అనేసి అంటే, ఒక ఈ ర్యాంక్ హంటర్ ని మీరు ఏం చేయలేరు అనుకుంటున్నారు, మీరు ఒక హంటర్స్ గా ఇక్కడికి వచ్చారు కదా, హంట్ అవ్వడానికి రెడీగా ఉన్నారా అనేసి అంటే అందులో ఒకడు హడావిడి చేసుకుంటా వచ్చి జిన్వు మీద ఇలా చెయ్యేస్తాడు. వెంటనే మన జిన్వు తన డ్యాగర్ తో ఇలా సక్మను కోస్తే తన తలకాయ కింద పడిపోయింది. వాళ్ళంతా షాక్ అయిపోతారు. జిన్వు యొక్క సిస్టమ్ లో కూడా ఒకరిని చంపావు, ఇంకా 5 మిగిలిన్నారు అని చెప్పేసి వస్తుంది. దోంగ్సోక్ ఇలా అనుకుంటాడు, వీడొక ఈ ర్యాంక్ హంటర్ డి ర్యాంక్ హంటర్ ని అలా ఎలా చంపగలిగాడు అని చెప్పేసి ఆలోచిస్తా ఉంటే జిన్వు మాత్రం తన నోటిఫికేషన్ చూస్తూ నేను ఒక మనిషిని చంపాను, సిస్టమ్ చెప్పినందుకు చంపినా సరే నేను ఒక మనిషిని చంపేశాను, ఇప్పుడు నేను ఆ మనిషిని చంపకపోతే వాళ్ళే నన్ను చంపేస్తారు అని చెప్పేసి ఆలోచిస్తూ వీళ్ళందరినీ చంపేయడానికి ఫిక్స్ అవుతాడు. ఇంకా వీళ్ళ 5 అటాక్ చేస్తే అందులో ఒకడు దగ్గరికి వస్తే వాడిని ఇలా కోసేస్తాడు, ఇంకొకడు వస్తే వాడిని వెనకాతలు పొడి చేస్తాడు. అదంతా చూస్తూ ఒకడు గన్ ఫైర్ చేస్తాడు. వాడైతే ఆశ్చర్యపోతాడు, ఏంటి మనిషి మానవ. ఆ వెనక పొడిచిన 2 మళ్ళీ లేవంగానే ఈసారి ఫుల్ గా చంపేస్తాడు. ఆ గన్ తో ఫైర్ చేసేవాడిని కూడా చంపేస్తాడు. అక్కడ ఒకడు ఫైర్ చేస్తా ఉంటాడు చేతిలో నుంచి, వాడి దగ్గరికి వెళ్లి వాడిని చంపేస్తే వీడి నోటిఫికేషన్ లో జిన్వు నోటిఫికేషన్ లో 5 మెంబర్స్ అయిపోయారు, ఇంకా ఒక్కడే ఉన్నాడు అని చెప్పేసి అంటారు. యోజిన్హో అదంతా చూస్తూ బెత్తరైపోతా ఉంటాడు. నాకు తెలిసి ఈ జిన్వు ఈ బాస్ తో ఫైట్ చేయక ముందు కంటే ఇప్పుడు ఇంకా స్ట్రాంగ్ గా ఉన్నాడు అని చెప్పేసి అనుకుంటాడు. దోంగ్సోక్ ఇదంతా చూస్తూ షాక్ అయిపోతాడు, వీళ్ళందరినీ సింపుల్ గా చంపేయగలిగాడు, ఎవడ్రా వీడు అని చెప్పేసి అనుకుంటాడు. ఇంకా దోంగ్సోక్ తన బాడీ ఎన్హాన్స్మెంట్ ని చేయగానే తన బాడీ మొత్తం మంచి ఫైర్ అయిపోయి పెద్ద పెద్ద లావ్ అయిపోతాయి. నువ్వు ఈ బీస్ట్ ని ఇంకా ఈ 5 హంటర్స్ ని ఫైట్ చేసావు కాబట్టి అంత స్ట్రెంత్ ఉండకపోవచ్చు అని చెప్పి మనసులో అనుకుంటూ జిన్వుని అటాక్ చేయడానికి వస్తే నీకు ఒకటి చెప్పాలి, నేను ఎప్పటికప్పుడు డెవలప్ అవుతా ఉంటాను అని చెప్పి జిన్వు తన చేత్తో ఈ దోంగ్సోక్ ని అలా భూమిలోకి పాతేస్తాడు, అంటే గట్టిగా కింద కొట్టేస్తాడని చెప్తున్నా. ఎన్టీఆర్ ఇలా కొడితే రివర్స్ లో అటు ఇటు పడతారు, అట్లా కింద పడిపోయిన దోంగ్సోక్ నన్ను చంపొద్దు, నీకు డబ్బులు ఎంత కావాలంటే అంత ఇస్తా, ఇక్కడున్నదంతా నువ్వే తీసుకో, అది ఇది అంటాడు. ప్రాణాల మీదకి వస్తే ప్రతి ఒక్కడు అన్ని చెప్తాడు. నువ్వు నన్ను 3 సార్లు చంపాలనుకున్నావు, ఇప్పుడు నువ్వే నన్ను చంపొద్దు అంటున్నావు అని చెప్పి జిన్వు అన్న తర్వాత దోంగ్సోక్ సడన్ గా లేచి జిన్వుని అటాక్ చేద్దాం అనుకుంటాడు, కానీ జిన్వు తన డ్యాగర్ తో ఇలా పేకను లేపేస్తాడు. ఇంకా ఆ డంజన్ బ్రేక్ అవుతా వస్తుంది. వీళ్ళు అలా బయటికి వచ్చేస్తారు. బయటికి వచ్చిన తర్వాత ఒక రిపోర్టర్ అందరు సి ర్యాంకర్స్ చనిపోయి ఒక డి ర్యాంకర్ ఒక ఈ ర్యాంకర్ మిగిలారా అంటూ యోజిన్హో దగ్గర ఉన్న కత్తిని చూస్తూ నువ్వే కదా వీటన్నిటిని చంపావని చెప్పేసి అంటారు. ఇదే టైంలో జిన్వుకి ఒక నోటిఫికేషన్ వచ్చి తన మొత్తం ఎబిలిటీస్ అన్ని 50% వరకు ఇంక్రీజ్ అయ్యాయని చెప్పి వస్తుంది మెసేజ్. ఇంకా ఈ రిపోర్ట్ లో యోజిన్హో ఆ బీస్ట్ ని చంపినట్టు జిన్వు ఒక సైడ్
దాక్కున్నట్టు ఆ రిపోర్టర్ రాసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అక్కడ వీళ్ళిద్దరూ ఉన్న తర్వాత అక్కడ వర్షం పడుద్ది. యోజిన్ హో తన చెల్లికి అంబ్రెల్లా ఇచ్చా అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక్కడతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. సో ఎపిసోడ్ 7 కదా, 7. లెట్స్ సీ హౌ ఫార్ ఐ కెన్ గో. ఒక పర్సన్ హంటర్ అసోసియేషన్ చీఫ్ అయిన వూ జిన్చుల్ దగ్గరికి వచ్చి ఈ సి ర్యాంక్ డంజన్ యొక్క రిపోర్ట్స్ ఇస్తారు. ఆ రిపోర్ట్స్ ఇచ్చిన తర్వాత అందులో సి ర్యాంక్ మెంబర్స్ 6 చనిపోయారు, ఇంకా డి ర్యాంక్ ఈ ర్యాంక్ మెంబర్స్ మాత్రమే మిగిలి ఉన్నారు. వాళ్ళిద్దరూ సి ర్యాంక్ లెవెల్ యొక్క బీస్ట్ ని చంపేసి బయటకు వచ్చారు. యోజిన్ హో యొక్క అవుట్ఫిట్ చూసే నాకు అర్థమైంది తనకి ఆ కెపాసిటీ ఉంది అంటా ఉంటాడు. ఇంతలో వూ జిన్చుల్ నీకు ఇందులో ఏమైనా డౌట్ అనిపిస్తే గనక వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేయి అని చెప్పేసి వూ జిన్చుల్ అంటారు. ఆ రిపోర్ట్ చేస్తున్న పర్సన్ ఈ సర్వైవ్ అయిన ఇద్దరులో ఈ ర్యాంక్ హంటర్ ఈ డబుల్ డంజన్ లో సర్వైవ్ అయిన సాంగ్ జిన్వు అని చెప్పేసి అంటే వూ జిన్చుల్ కి కొంచెం ఏం అర్థం కాదు. ఆ తర్వాత వూ జిన్చుల్ ఈ డంజన్ లో ఎవరు చనిపోయారు అనేసి అడిగితే ఆ రిపోర్ట్ చేస్తున్న పర్సన్ హోంగ్ డాంగ్ సోక్ చనిపోయారు అని చెప్పేసి అంటారు. ఈ హోంగ్ డాంగ్ సోక్ హోంగ్ యోన్ హోక్ యొక్క తమ్ముడు. ఇది కొంచెం ప్రాబ్లం గానే ఉండబోతుందిగా అని చెప్పి వూ జిన్చుల్ అనుకుంటాడు. కట్ చేస్తే మన హీరో ఇంటికి వచ్చి కొంచెం KFCలు ఇవన్నీ తీసుకెళ్తాడు. అవి చూసి మా లవ్ అదే మన డార్లింగ్ మా డార్లింగ్ ఏంటి తినటానికి ఏవో తెచ్చో చాలా అరుదుగా జరుగుతుందిగా, నీకు మంచిగా డబ్బులు ఇచ్చినట్టున్నారుగా అని చెప్పేసి అంటే అవును ఇది బాగా జరిగింది అనేసి అంటారు. వీళ్ళిద్దరూ తింటున్నప్పుడు జీనా ఇలా అడుగుతుంది, మీ మిషన్ లో ఉన్న వాళ్ళందరూ బాగా స్ట్రాంగ్ అనుకుంటుగా వాళ్ళు ఈజీగా చంపేశారు అనేసి అంటే జిన్వుకి అదంతా గుర్తొస్తుంది. అవును వాళ్ళు బాగా స్ట్రాంగే అంటూ తినలో అనుకుంటాడు. అసలు నేను వాళ్ళని చంపుతున్నప్పుడు నాకు కొద్దిగా కూడా హెజిటేషన్ లేదు, వాళ్ళని ఈజీగా చంపేశా. నిజానికి నేనే గనక పాత జిన్వునైతే వాళ్ళని ఎదుర్కోకుండా అక్కడి నుంచి పారిపోయేవాడిని, కానీ ఎంత మాత్రం పారిపోకుండా వాళ్ళందరినీ ఈజీగా చంపేయగలిగా. అయినా వాళ్ళు మాన్స్టర్స్ కాదు కదా, మనుషులే, అలా ఎలా చేయగలిగా. నెక్స్ట్ టైం కూడా ఇలాంటి క్వెస్ట్ ఏదైనా వస్తే నేను ఈసారి తప్పక అవన్నీ చేయాల్సి వస్తుంది అని చెప్పి బాధపడుతూ అక్కడ మంది ఇలా తాగుతా ఉంటే తన ఎబిలిటీస్ కొంచెం డిక్రీజ్ అవుతున్నట్టుంటాయి. ఏంటని చెప్పి ఆశ్చర్యంలో ఆ మందు బాటిల్ అంటే బీర్ బాటిల్ అన్ని పట్టుకొని రూమ్ లోకి వెళ్ళిపోయిన తర్వాత అవి తాగుతున్నప్పుడే జిన్వుకి కొంచెం ఇలా క్లారిటీ వస్తుంది, ఈ ఆల్కహాల్ తాగడం వల్ల నా ఎబిలిటీస్ కొంచెం వీక్ అవుతున్నాయని. అప్పుడే తనకి ఒక క్వెస్ట్ రివార్డ్ వస్తుంది. ఆ రివార్డ్ లో తన హెల్త్ ని పెంచి తన రీజనరేషన్ స్కిల్స్ ని తగ్గించేస్తుంది. అప్పుడే తనకి డబుల్ డంజన్ లో జరిగిన విషయం గుర్తొస్తుంది. డబుల్ డంజన్ లో తన చెయ్యి కాలు విరిగిపోయింది కదా, అవి రీజనరేట్ అయ్యాయి, ఇప్పుడు అది పోయింది అనుకుంటాడు. జిన్వు రెస్ట్ తీసుకుంటే అప్పుడే అక్కడికి యోజిన్ హో వస్తాడు. వీళ్ళిద్దరూ కాఫీ షాప్ కి వెళ్ళిన తర్వాత నన్ను కాపాడినందుకు థ్యాంక్స్ అని చెప్పి యోజిన్ హో అంటూ మీరు నాతో టీమప్ అవుతారా అనేసి అంటే జిన్వు రిజెక్ట్ చేస్తాడు. నాతో ఒక 19 డంజన్స్ కి రండి ప్లీజ్ అనేసి అంటే అప్పుడే జిన్వు ఇలా అంటాడు, నువ్వు గిల్డ్ మాస్టర్ అవుదాం అనుకుంటున్నావు అనేసి అంటే అవును అంటాడు. ఇంకా యోజిన్ హో ఇలా చెప్తాడు, నా గిల్డ్ మాస్టర్ అవ్వాలంటే రిటన్ ఎగ్జామ్ లో నేను పాస్ అవ్వగలను కానీ కాంపాక్ట్ ఎగ్జామ్స్ లో కొంచెం నాకు ఇబ్బంది అవుతుంది, అందుకే నేను మిమ్మల్ని హెల్ప్ అడుగుతున్నా అని యోజిన్ హో అడిగితే నువ్వు యోజిన్ కన్స్ట్రక్షన్ చైర్మన్ కొడుకువే కదా, నీకెందుకు ఇదంతా అనేసి అంటే అప్పుడు జిన్హో ఇలా చెప్తాడు, మా నాన్నగారికి సపరేట్ గా ఒక గిల్డ్ పెట్టాలని ఉంది, అందుకే నేను ఇదంతా చేస్తున్నా అని చెప్పి యోజిన్ హో అంటే జిన్వు ఇలా మనసులో అనుకుంటాడు. ఈ డంజన్స్ లో దొరికే ప్రతి ఐటమ్స్, ఎసెన్స్ స్టోన్స్, మానా క్రిస్టల్స్, ప్రతి స్పాయిల్స్ అంటే డంజన్ లో దొరికే ప్రతి ఐటమ్ మనకి యూజ్ అయ్యేదే. ఈ డంజన్స్ లో దొరికే ఐటమ్స్ తో మనం మంచి మంచి ఆర్మర్స్ ఇంకా మంచి మంచి వెపన్స్ క్రియేట్ చేయొచ్చు. సింపుల్ గా చెప్పాలి అంటే ఈ డంజన్ లో దొరికే ప్రతిదీ చాలా వాల్యుబుల్ అంటూ యోజిన్ హోని ఇలా అడుగుతాడు. మీ నాన్న కొంచెం తన ఎంపైర్ ని బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాడని చెప్పి జిన్వు అడిగితే అవును అని యోజిన్ హో అంటూ మా నాన్న ఒక ఎస్ ర్యాంక్ హంటర్ ని కూడా హైర్ చేసుకొని తన్ని గిల్డ్ మాస్టర్ చేసి మా అన్నయ్యని వైస్ గిల్డ్ మాస్టర్ చేద్దాం అనుకుంటున్నారు, కానీ ఎవరు దొరకలేదు అనేసి అంటే జిన్వు ఇలా అంటాడు, నేషన్ వైడ్ గా 7 మందే కదా ఎస్ ర్యాంక్ హంటర్స్ ఉన్నారు, ఆల్మోస్ట్ అందరూ ప్రతి గిల్డ్ లోనే ఉన్నారు అనేసి అంటే యోజిన్ హో ఇలా అంటాడు, మిన్ బ్యూంగ్ గ్యూ, ఈ అమ్మ పేర్లు ఏం పేర్లు రా బాబు, ఆయన ఒక హెచ్ ర్యాంక్ హంటరే కానీ ఆయన ఇప్పటి వరకు ఏ గిల్డ్ లోని జాయిన్ అవ్వలేదు, కానీ ఆయన రిటైర్ అయిపోయారు అన్న తర్వాత మీరు వేరే వాళ్ళని కూడా కెలకబోతున్నారా అని చెప్పి జిన్వు అడుగుతాడు. మీరు వేరే గిల్డ్ హంటర్స్ ని కెలికారు అంటే గనక ఫ్యూచర్ లో అది చాలా దెబ్బతీస్తుంది, సో మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి జిన్వు సలహా ఇచ్చిన తర్వాత యోజిన్ హో ఇలా అంటాడు, మా అన్నయ్య ఏ పవర్స్ అవేక్నింగ్ చేయలేదు కాబట్టి తను గిల్డ్ మాస్టర్ అవ్వలేడు అని యోజిన్ హో అంటే జిన్వు ఇలా అంటాడు, అందుకేనా నువ్వు ప్రాక్టీస్ చేసి గిల్డ్ మాస్టర్ అవుదాం అనుకుంటున్నావు మీ అన్నయ్య కంటే టాప్ అవ్వటానిక అని చెప్పి జిన్వు అడిగితే యోజిన్ హో ఇలా అంటాడు, మీకు మీ పవర్స్ హైడ్ చేసుకొని ఈ మిషన్స్ అన్ని కంప్లీట్ చేయాలి అంటే గనక చేసుకోండి అలానే, కాకపోతే నాకు హెల్ప్ చేయండి, మీరు ఈ ర్యాంక్ మిషన్స్ లో చేసే వాటికంటే కొంచెం నాతో పాటు వస్తే మీకు యూజ్ ఉంటది కదా అని చెప్పేసి అంటూ తనకు ఒక కార్డ్ లాంటివి చూపిస్తాడు జిన్వుకి. అందులో వీళ్ళు వెళ్ళబోయే సి ర్యాంక్ గిల్డ్స్ కనిపిస్తాయి. ఆ సి ర్యాంక్ గిల్డ్స్ యొక్క వాల్యూ 30 బిలియన్. జిన్వు ఇలా అనుకుంటాడు, ఈ 19 డంజన్స్ కి వెళ్ళాను అంటే కనుక నేను అక్కడ వాటినన్నిటిని చంపుతా,
వాటిని చంపుతా ఉంటే నేను లెవలప్ అవుతూ ఉంటా. అలా లెవలప్ అయితే నేను ఎస్ ర్యాంక్ దానికంటే హయ్యర్ లెవెల్ కి వెళ్ళిపోతే అది చుట్టుపక్కల వాళ్ళందరూ నోటీస్ చేస్తారు. దానివల్ల నాకు రిస్క్ ఉంటది. సో నేను ఇందులో జాయిన్ అవ్వలేను అని చెప్పి యోజిన్ హోకి క్యాన్సిల్ చెప్పేస్తాడు, అంటే సారీ చెప్తాడు. జిన్వో అలా వెళ్ళిపోతుంటే యోజిన్ హో బెదిరిద్దాం అనుకుంటాడు, నీ పవర్స్ ఇలా ఉన్నాయి కదా అందరికి చెప్పేస్తాను. కానీ ఒక్క చూపు చూస్తే మనోడు వచ్చబోసుకుంటాడు. కట్ చేస్తే తన బ్రదర్ ని చంపినందుకు చాలా కోపంగా ఉంటాడు. అప్పుడే తన అసిస్టెంట్ లోరా వచ్చిన తర్వాత నా షెడ్యూల్స్ ఏంటి అనేసి అంటే తన షెడ్యూల్స్ చెప్తుంది. ప్రెజెంట్ నీకు దగ్గరలో టైం ఏం లేదు వాళ్ళని కలవటానికి, కానీ ఈ డి ర్యాంక్ ఏ ర్యాంక్ హంటర్స్ వెళ్ళిన మిషన్ లోనే మీ అన్నయ్య చనిపోయాడని తెలిసిన తర్వాత నాకు రాబోయే షెడ్యూల్స్ వాళ్ళని కలవటానికి అరేంజ్ చేయని చెప్పేసి చాలా ఈవిల్ ఫేస్ పెట్టుకొని ఉంటాడు వేస్ట్ నా డాష్. కట్ చేస్తే మన సాంగ్ జిన్వు వాళ్ళ చెల్లితో రన్నింగ్ కి వెళ్తాడు, అంటే నా లవ్ తో, మా బావేలండి ఆడవకండి. వీళ్ళు ఇలా రన్నింగ్ కి వెళ్తే సాంగ్ జిన్వు తన చెల్లి జీనాని అడుగుతాడు. సడన్ గా 30 బిలియన్ వస్తే ఏం చేస్తావు అంటే మన అమ్మకి ట్రీట్మెంట్ చేయిస్తా, కొన్ని మెడికల్ ఖర్చులు అవన్నీ ఇవన్నీ చూడగా మిగతావి సేవ్ చేస్తా, 30 బిలియన్ ఏంటంటే చాలా ఎక్కువ అని చెప్పేసి అంటారు. జిన్ను తను వదిలేసి ఇంకా స్పీడ్ గా పరిగెత్తుకుంటా వెళ్లి తన క్వెస్ట్ లో చేయాల్సిన మిషన్స్ కంటే కొంచెం డబల్ చేస్తాడు అవి. అలా చేసినందుకు తన డైలీ క్వెస్ట్ కి ఇచ్చే రివార్డ్ కాకుండా సీక్రెట్ క్వెస్ట్ రివార్డ్ ఏదో ఇస్తారు. అందులో తనకి బ్లెస్డ్ బాక్స్ రివార్డ్ అని ఉంటది. దాన్ని క్లిక్ చేసుకుంటే అందులో ఒక తాళం వస్తుంది, అది ఒక డంజన్ కి దారి తీస్తుంది. ఆ కీ ఇన్ఫర్మేషన్ చూసి జిన్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ మిషన్ కంప్లీట్ చేస్తే తనకి ఎగ్జిలియర్ ఆఫ్ లైఫ్ అని వస్తుంది, అంటే ఆ రివార్డ్ తో వాళ్ళ మమ్మీ యొక్క ఇల్నెస్ ఉంది కదా దాన్ని క్యూర్ చేయొచ్చు. ఆ రోజు నైట్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి కాసేపు వాళ్ళ అమ్మని చూసి ఆనందపడుతూ ఎలా అయినా సరే ఈ ఎగ్జిలియర్ ఆఫ్ లైఫ్ ని సంపాదిద్దామని చెప్పి ఆ కీని యూజ్ చేస్తాడు. ఈ డంజన్ నిజంగా ఎస్ ర్యాంక్ అయితే గనక జేజు ఐలాండ్ లో ఎస్ ర్యాంక్ హంటర్స్ అందరూ కలిపి వెళ్లి అక్కడ ఎస్ ర్యాంక్ బీస్ట్ ని చంపలేకపోయారు. ఇప్పుడు ఈ గేట్ వెనకతల ఎలాంటి బీస్ట్ ఉంటుందో అనుకుంటూ ఆ గేట్ లో నుంచి లోపలికి వెళ్తాడు. ప్రెసెంట్ నా కరెంట్ లెవెల్ తో నేను దాన్ని చంపలేను, కానీ ట్రై అయితే చెయ్యాలి కదా. ఏమైనా తేడా జరిగింది అంటే ఈ ఇన్స్టెంట్ డంజన్ లో దొరికిన ఈ టెలిపోర్టేషన్ స్టోన్ ని యూజ్ చేసి అక్కడి నుంచి తప్పించుకుంటా అంటాడు. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక వుల్ఫ్ లాంటిది ఎపిర్ అయింది 3 తలలతో. దాని పేరు అపన్షాన్ కిరికిరి, హెల్స్ గేట్ కీపర్ సెర్బరస్. జిన్వు ఇలా అనుకుంటాడు, ప్రెసెంట్ నేను ఇక్కడ గనక గివ్ అప్ ఇచ్చేసాను అంటే నేను స్ట్రాంగ్ అవ్వలేను, ఎలా అయినా సరే నా దగ్గర ఉన్న పవర్ అంతా యూజ్ చేసి దీన్ని డిఫీట్ చేయాలి అని చెప్పి తన కత్తిని ఇలా సమన్ చేసి దాంతో ఫైట్ చేయడానికి ప్రిపేర్ అవుతాడు. జిన్వు అలా పరిగెత్తుకుంటూ వెళ్తూ తన డాష్ ఎబిలిటీని యాక్టివేట్ చేసి స్పీడ్ గా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఆ బీస్ట్ ని ఎక్కడ పడితే అక్కడ కోసేస్తా ఉంటాడు. కానీ దాని మీద ఇంత కూడా ఎఫెక్ట్ ఉండదు. ఆ తర్వాత మనోడు గాల్లో ఉండి మర్డరస్ ఇంటెంట్ అనే ఒక స్కిల్ ని యూజ్ చేస్తే దాన్ని కూడా ఆ వుల్ఫ్ డీబఫ్ చేస్తుంది, అంటే క్యాన్సిల్ చేసేసిద్ది. మర్డరస్ ఇంటెంట్ అంటే తన కంటి చూపుతోనే ఎదురువాడికి భయం పుట్టించేలాగా అనమాట. అంటే మన బాలయ్య బాబు టైప్, కంటి చూపుతో చంపేస్తా అన్న టైప్ లోది. జిన్వు తన కత్తిని యూజ్ చేసి ఆ వుల్ఫ్ బుర్రలోకి దింపుతాడు, గానీ ఆ కత్తి యొక్క ఎఫెక్ట్ ప్యారలైజింగ్ ఇంకా డ్రైనింగ్ ఎఫెక్ట్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. జిన్వుకి ఏం అర్థం కాదు అసలు. ఆ సెర్బ్రస్ వుల్ఫ్ అలా రివర్స్ అయ్యి గట్టిగా గుద్దంగానే జిన్వు వెనక్కి వెళ్ళిపోతాడు. సడన్ గా ఎపీర్ అయ్యి జిన్వు యొక్క చేతిని ఇలా పట్టుకొని కస 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 అటు ఇటు తిప్పి జిన్వు నిసిరి కొడుతుంది. జిన్వు హెచ్పి 3600 నుంచి 1600కు వచ్చేసింది, అంటే స్ట్రెంత్ అంతలా తగ్గిపోయింది డ్రాస్టిక్ గా. అప్పుడే ఈ వుల్ఫ్ అంటే ఈ సెర్బ్రస్ ఉంది కదా దాని పవర్స్ మొత్తం డబుల్ అయిపోయి ఇది ఉన్న మోడ్ నుంచి మళ్ళీ బీస్ట్ మోడ్ లోకి వెళ్తుంది. ఈ ఉన్న మోడే దోలు తీరిపోతుంది, అంటే మళ్ళీ బీస్ట్ మోడ్ అంటే మనవాడికి అసలు ర్యాంపే. జిన్వుని గట్టిగా ఒకటి కొడితే గోడ కతుకుంటాడు. ఆ తర్వాత మనోడు కత్తి తీసి దానికి దింపుతాడు, గానీ ఎంత మాత్రం ఎఫెక్ట్ ఉండదు. జిన్వుని ఎడా పెడా ఎటు పడితే అటు కొట్టేసి సకాస్ కిస ఇంకా మీ ఊహలకే వదిలేస్తున్నా, కొడతా సార్ కుక్కను కొట్టినట్టు కొడుతుంది. జిన్వుకి అప్పుడే తన నోటిఫికేషన్ వస్తుంది, నీ హెచ్పి 30% కంటే తక్కువ ఉంది, నీ విల్ పవర్ -50లో ఉంది, ప్రెసెంట్ నువ్వు ఫైట్ చేయలేవు అన్న టైప్ లో వస్తుంది. ఆ వుల్ఫ్ వచ్చి మళ్ళీ గట్టిగా కొట్టిన తర్వాత మనోడు కొంచెం దూరం వెళ్ళి పడతాడు. ఈ వుల్ఫ్ పరిగెత్తుకుంటూ 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 వచ్చేపాటికి మనోడు అక్కడ మట్టిని దాని కంటిలో కొట్టి అక్కడి నుంచి తప్పించుకుంటాడు. ఒక సైడ్ కి దాక్కొని వెళ్ళి చూస్తే అక్కడ తన హెచ్పి 3600కి 742 ఉంటది, అంటే ఎంత తగ్గిపోయిందో చూడండి, 3000 పాయింట్లు తగ్గిపోయింది ఆల్మోస్ట్. ఈ సిస్టమ్ ప్రతిసారి నాకు వార్నింగ్ ఇస్తుంది నేను చచ్చిపోతానేమో అని, ఎందుకంటే నేను ఒక ప్లేయర్ ని కాబట్టి. ఎవరేమనుకున్నా నేను ఇప్పుడు అవేక్నింగ్ చేసిన ఈ పవర్ అయితే నార్మల్ది కాదు, చాలా ఎక్స్ట్రాడినరీ లెవెల్ది. సో ఏది ఏమైనా సరే ఇంకొక 3 నిమిషాలు నేను ఇక్కడ సర్వైవ్ అవ్వాలి, కానీ ఇక్కడ సర్వైవ్ అవటం చాలా డేంజర్ అని చెప్పేసి తను అనుకుంటాడు. జిన్వు యొక్క చేతిలో ఉన్న టెలిపోర్టేషన్ స్టోన్ ని చూస్తా ఉంటాడు. ఇంతలో ఈ సైబ్రస్ వుల్ఫ్ ఉంటది కదా అది అటాక్ చేయడంతో ఆ స్టోన్
ఎటో పడిపోయింది, మనోడు ఎటో పడిపోతాడు. మళ్ళీ అక్కడి నుంచి తప్పిపోయి ఇంకో దగ్గర దాక్కుంటాడు. అక్కడ తన స్టాట్స్ అన్ని చూసుకున్న తర్వాత తన ఇన్వెంటరీ గుర్తొస్తుంది. అప్పుడే ఆ ఇన్వెంటరీలోకి వెళ్తే తన హెచ్పీని ఇంక్రీజ్ చేసే సబ్స్టెన్సెస్ ఉంటాయి. అవి 3 బాటిల్స్ కొనుక్కుంటాడు. అది ఒకటి యూస్ చేస్తే తన హెచ్పీ 3 యూస్ చేస్తాడు అనుకోండి. అప్పుడే ఇంకో నోటిఫికేషన్ వస్తుంది, నీ బాడీలో పాయిజన్ ఉంది అని. జిన్వు గుర్తొస్తుంది తను ఆల్కహాల్ తాగటం. దాన్ని రికవర్ చేయడానికి అని చెప్పి ఇంకో పాయిజన్ లాంటిది ఇక్కడ తాగుతాడు. పాయిజన్ తాగడంతో తను తాగిన ఆల్కహాల్ పవర్ అంతా పోయి మళ్ళీ తన పవర్ తనకు వచ్చినట్టు ఫీల్ వస్తుంది జిన్వుకి. ఇంతలో ఈ సైబ్రస్ అటాక్ చేయగానే జిన్వు వాటిని తప్పించుకుంటూ ఉంటాడు. ఈ సైబ్రస్ మీద ఉన్న ఆ రేజ్ మోడ్ పోయి జిన్వు ఇందాక పొడిచాడు కదా, అవి ఇప్పుడు ఎఫెక్ట్ చూపిస్తాయి ఈ సైబ్రస్ మీద. జిన్వు తన కత్తిని తీసుకొని తన డాషింగ్ స్పీడ్ తో ఎలా పడితే అలా పొడుస్తూ ఉంటాడు. అది తప్పించుకుంటా ఉంటది కానీ దానికి కొంచెం డ్యామేజ్ అవుతా ఉంటది. జిన్వుని ఇది అటాక్ చేస్తే జిన్వు దాని పళ్ళని ఎలా పట్టుకొని ఆపుతా ఉంటాడు, దాన్ని గుచ్చుదామని ట్రై చేస్తాడు. ఆ తర్వాత ఈ సైబ్రస్ జిన్వుని తన పళ్ళ మధ్యలో పెట్టి తన పళ్ళతో ఎలా నొక్కేస్తా ఉంటే జిన్వు యొక్క హెల్త్ 172 వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ చచ్చిపోబోతాడు. అప్పుడే తన దగ్గర ఉన్న డాగర్ తో ఈ సైబ్రస్ యొక్క కంట్లో పొడిచి చంపేస్తాడు దాన్ని. మనోడు హెచ్పి అంతా అయిపోయి కింద పడిపోతాడు కదా. ఈ హెల్త్ గేట్ కీపర్ సైబ్రస్ ని డిఫీట్ చేసినందుకు గాను తన బాడీ మొత్తాన్ని రికవర్ చేసి తన లెవెల్ అప్ చేస్తా ఉంటారు. అంటే తన లెవెల్ ని ఇంక్రీజ్ చేస్తారు. ఈ సైబ్రస్ ని చంపినందుకు గాను రివార్డ్ గా తనకి ఇంకొక కీ వస్తుంది, పక్కన ఒక పులిగోర్ లాంటి ఐటమ్ వస్తుంది, తన ఎజిలిటీ ఇవన్నీ పెరుగుతాయి. ఇప్పుడే జిన్వుకి తెలుస్తుంది తిను వెళ్లాల్సిన గేట్ కి జస్ట్ గేట్ కీపర్ ఈ సైబ్రస్ అని. అప్పుడే ఒక బ్లాంక్ లా నోటిఫికేషన్ వచ్చి ఒక చిన్న పేపర్ లాంటి తన చేతికి వస్తుంది. ఈ ఎగ్జిలియర్ ఆఫ్ లైఫ్ కావాలంటే 3 ఐటమ్స్ కావాలి అని చెప్పి అక్కడ ఉంటది. ఇంకా ఆ నోటిఫికేషన్ లో కూడా ఉంటది. జిన్వు ఇలా అనుకుంటాడు, ప్రెజెంట్ నా కరెంట్ లెవెల్ ఏంటో నాకు అర్థమైంది. నేను ఎంతకంటే ముందుకు వెళ్ళాలి అంటే నా చావు తప్ప నాకు ఇంకేం ఉండదు. కానీ తొందరలో నా లెవెల్స్ నేను ఇంక్రీజ్ చేసుకొని ఈ గేట్ మళ్ళీ ఓపెన్ చేస్తా అని చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. ఇక్కడతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఎపిసోడ్ 8 దిస్ ఈస్ ఫ్రస్ట్రేటింగ్. మన జిన్వు హాస్పిటల్లో వాళ్ళ అమ్మ దగ్గర కూర్చొని ఎగ్జిలియర్ ఆఫ్ లైఫ్, ఈ యొక్క మెడిసిన్ తో మా అమ్మ యొక్క ఎటర్నల్ స్లీప్ ని క్యూర్ చేయొచ్చేమో, కానీ ప్రెసెంట్ దీనికి నాకు 3 ఐటమ్స్ కావాలి. ఈ 3 ఐటమ్స్ కావాలి అంటే నేను ఆ డంజన్స్ లోకి వెళ్ళాలి. ఈ ఐటమ్స్ ఎక్కడ దొరుకుతాయో తెలుసు, అందులోకి ప్రెసెంట్ నేను వెళ్తే చనిపోతా అని కూడా తెలుసు. నేను ఎలా అయినా స్ట్రాంగ్ అవ్వాలి అని చెప్పి యోజిన్హోని పిలుస్తాడు. యోజిన్హోకి చెప్తాడు, మనం ఈ 19 డంజన్స్ కి వెళ్దాం, కానీ అందులో నువ్వు నేను మాత్రమే వెళ్దాం అన్నిటినీ క్లియర్ చేయడానికి అనేసి అంటే యోజిన్హో, కానీ మనకి మినిమం 8 మెంబర్స్ కావాలి కదా సి ర్యాంక్ డంజన్స్ కి వెళ్ళాలంటే అనేసి అంటే జిన్వు ఇలా చెప్తాడు, దోంగ్సోక్ వాళ్ళు ఎలా అయితే హైర్ చేసుకున్నారో మన ఇద్దరిని, మనం అలా 6గురిని హైర్ చేసుకొని బయట పెట్టేద్దాం. ఒకవేళ వాళ్ళని లోపలికి తీసుకువెళ్ళినట్టయితే గనక వాళ్ళకి ఏమైనా జరిగితే మనకే ఇబ్బంది. సో వాళ్ళందరినీ బయట ఉంచి నువ్వు నేనే క్లియర్ చేద్దాం. మీ నాన్నకి అవన్నీ క్లియర్ చేయటం కావాలి, అలా క్లియర్ చేస్తేనే కదా నీకు కూడా మంచి పేరు వస్తుంది అని చెప్పి జిన్వు అన్న తర్వాత యోజిన్హో అదంతా ఆలోచించి ఓకే అయితే నేను అంతా దానికి అరేంజ్ చేస్తా అని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే జిన్వు వాళ్ళ నాన్న చాహే ఇన్, ఈ అమ్మాయి ఇక్కడ పరిగెత్తుకుంటూ ఎక్సర్సైజ్ చేసి వాటర్ తాగుతూ ఉంటది మూతి పెట్టేసి, ఏమాత్రం మేనస్ లేకుండా, ఎత్తిపోసుకోవాలని కూడా తెలియదు. అప్పుడే వాళ్ళ నాన్నని గమనించి మీకేమైనా హెల్ప్ చేయగలనా అనేసి అంటే వాళ్ళ నాన్న వచ్చి తన విజిటింగ్ కార్డు ఇస్తాడు. కట్ చేస్తే కార్లో యోజిన్హో ఇంకా వాళ్ళ నాన్న అలా వెళ్తా ఉంటే వాళ్ళ నాన్న చెప్తాడు, 10 సంవత్సరాల క్రితం ఈ డంజన్స్ ఓపెన్ అయినాయి. డంజన్స్ ఓపెన్ అయిన తర్వాత చాలా మారిపోయింది. ప్రెజెంట్ పాలిటిక్స్, మీడియా, బిల్డింగ్స్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా మారిపోయినాయి. ఈ డంజన్స్ లో ఉండే రిసోర్సెస్ వాటన్నిటికీ కారణమైనాయి. ప్రెజెంట్ మన దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ తో బిల్డింగ్స్ ఏమీ అంత వర్క్ అవట్లేదు. దానికి మనకి ఎలా అయినా సరే ఈ డంజన్స్ లో దొరికే రిసోర్సెస్ కావాలి. ఈ డంజన్స్ లోకి వెళ్ళాలి అంటే హంటర్స్ కే అనుమతి ఉంటది. ఈ హంటర్స్ అందరినీ ఈ హంటర్ అసోసియేషన్ అనేది ఒకటి మేనేజ్ చేస్తుంది. ఈ హంటర్ అసోసియేషన్ ఎవరిలో అయినా అవేక్నింగ్ అయితే వాళ్ళ పవర్ ని టాలీ చేసి వాళ్ళు ఏ లెవెల్ కి సరిపడతారో ఇవన్నీ వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళు ఈ గేట్స్ కి ఎవరిని పంపించాలో, ఈ డంజన్ బ్రేక్స్ అయితే గనక వాటికి ఏం చేయాలో ఇదంతా ఈ హంటర్ అసోసియేషన్ చూసుకుంటుంది. కానీ ఈ డంజన్ లో దొరికే రిసోర్సెస్ మాత్రం ఈ గిల్డ్స్ ని మెయింటైన్ చేసే వాళ్ళు తీసుకుంటున్నారు. వీళ్ళు హంటర్స్ ని హైర్ చేసుకొని వాళ్ళని హంటింగ్ కి పంపించి వాటిలో దొరికే రిసోర్సెస్ ని తీసుకుంటున్నారు. వాళ్ళకి కొంచెం డబ్బులు ఇచ్చి మిగతావన్నీ వాళ్ళే చూసుకుంటున్నారు. ఈ గిల్డ్స్ చాలా పాపులర్ అయిపోయారు ఈ డంజన్స్ వల్ల. ఇందులో బెస్ట్ గిల్డ్స్ వచ్చేసి హంటర్ గిల్డ్, వైట్ టైగర్ గిల్డ్, రీపర్ గిల్డ్, ఫేమ్ గిల్డ్, నైట్స్ గిల్డ్, ఫైనల్ గా యానిమీ ఎక్స్ప్లెనేషన్ గిల్డ్. ఈ 6 ఈ కంట్రీలో ప్రెసెంట్ టాప్ 5 గిల్డ్స్, టాప్ 6 గిల్డ్స్. నా గిల్డ్ కి నేనే హెడ్. నా గిల్డ్ లో మీరంతా హంటర్సే మావా. యోజిన్హో వాళ్ళ నాన్న ఈ గిల్డ్స్ లో ఇంత ప్రాఫిట్ ఉంది అని తెలిసిన తర్వాత
ఈ గిల్డ్స్ ని వాళ్ళకే ఎందుకు వదిలేస్తా, అందులో నేను కూడా కాలెడతా వేలాడతా అంటాడు. ఈ దేశానికి మనం చాలా త్యాగం చేశాం, సో ప్రెసెంట్ మన టైం వచ్చింది మనం ఇందులో కాలు ఏలు పెట్టి ఇందులో సంపాదించడానికి, సో గిల్డ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి వాళ్ళ నాన్న తన కొడుక్కి చెప్తే ఎస్ సార్ అంటాడు యోజిన్ హో మనసులో ఇలా అనుకుంటాడు, మనం గిల్డ్ పెట్టిన తర్వాత ఈ ఎస్ ర్యాంక్ హంటర్ కి పార్ట్నర్ గా మా అన్నయ్యని పెడదాం అనుకుంటున్నారు, కానీ నా పొజిషన్ వేరుగా ఉంటదేమో అని చెప్పేసి అనుకుంటాడు. వీళ్ళు ఇలా కార్ లో వెళ్ళిపోతారు. కట్ చేస్తే జిన్వు తన డైలీ మిషన్స్ ని కంప్లీట్ చేసి ఎక్స్ట్రా కంప్లీట్ చేద్దామని చూస్తాడు, కానీ అవి కౌంట్ అవ్వవు. చూస్తుంటే ఈసారి ఎక్స్ట్రా కౌంట్ అవ్వట్లేదు అని చెప్పి తన రెస్ట్ తీసుకొని తన రివార్డ్ ని గమనిస్తాడు ఏమొస్తుందో అని. పోయినసారి క్వెస్ట్ కంప్లీట్ చేసినందుకు ఆ సీక్రెట్ క్వెస్ట్ లో కర్సిడ్ ర్యాండమ్ టూల్ బాక్స్ లాంటిది వచ్చింది. ఇప్పుడు అది నా కంటికి కనిపించని దూరం వెళ్ళిపోయినట్టుంది. కానీ ఇప్పుడు వచ్చే రివార్డ్ లో ఒక డీమన్ క్యాసిల్ కి వాల్యూ అయ్యే కీ ఏదైనా వచ్చుంటే బాగున్ను అని చెప్పి అనుకుంటాడు. కానీలే ఏదో ఒకటి డైలీ ర్యాండమ్ బాక్స్ లో కూడా ఇన్స్టెంట్ డంజన్ వచ్చింది కదా, సో అలా ఏమైనా రావచ్చేమో అని చెప్పి తన డైలీ రివార్డ్ బాక్స్ ని పిలుస్తాడు. తీసుకుందాం అని చెప్పి చూస్తాడు. ఆ డైలీ రివార్డ్ బాక్స్ లో ఒక బింగో పేపర్ లాంటిది వస్తుంది. జిన్వు అలా నడుచుకుంటూ వెళ్తూ తన స్టాట్స్ చూసుకుంటాడు. కరెంట్ లెవెల్ 26 ఉంటది. నా లెవెల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ సి ర్యాంక్ డంజన్స్ కి వెళ్ళాలి, దానికి తొందరలోనే వెళ్ళబోతున్నా. ప్రెసెంట్ ఈ ఎబిలిటీ పాయింట్స్ వీటితో నా లెవెల్ ని అంత ఎఫెక్టివ్ గా ఇంక్రీజ్ చేయలేకపోతున్నా. ఒకవేళ డైలీ క్వెస్ట్లు కంప్లీట్ చేయకపోతే పెనాల్టీగా సెంటిపీడ్ దగ్గరికి పంపిస్తారు కదా, దాన్ని చంపేస్తే నా లెవెల్ ఏమైనా పెరుగుతుందా అని చెప్పి ఆలోచిస్తూ, లేదు దాని దగ్గరికి వెళ్ళినా నాకేమీ అంత యూజ్ ఉండదు అని చెప్పి ఫిక్స్ అవుతాడు. అప్పుడే తనకు ఒక మెసేజ్ వస్తుంది, డి ర్యాంక్ డంజన్ కి ఒక పర్సన్ కావాలి అని. ఇప్పుడు నేను వెళ్ళాలా వద్దా, ఒకవేళ వెళ్తే కనుక అక్కడ ఫైట్ చేయడానికి ఏముండదు, వాళ్ళు ఫైట్ చేస్తారు, నేను చూడాలి, ఇది నాకు కొంచెం ఫ్రస్ట్రేటింగ్ గా ఉంది అని చెప్పి అనుకుంటాడు. కట్ చేస్తే మిస్టర్ సాంగ్ అంటే డబుల్ డంజన్ లో వచ్చాడు కదా డి ర్యాంక్ హంటర్, ఆయన ఇక్కడ కొంతమందితో ట్రైనింగ్ అవుతా ఉంటే ఒక పర్సన్ తన దగ్గర ట్రైనింగ్ తీసుకుంటాడు ఈయన దగ్గర. వీళ్ళు అలా మాట్లాడుకుంటా ఉంటే ఇప్పుడే మిస్టర్ సాంగ్ కి ఒక మెసేజ్ వస్తుంది డి ర్యాంక్ ది. ఇప్పుడు ఆ డంజన్ కి వెళ్ళాలి అని చెప్పేసి ఆయన అంటే తన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న ఆయన ఇలా అడుగుతాడు, ప్రెసెంట్ మీ చెయ్యి పోయినా సరే మీరు రిటైర్ అవ్వట్లేదు ఏంటా అనేసి. అంటే రిటైర్మెంట్ అవ్వాల్సిన ఏజ్ ఎప్పుడో పోయింది, ఇప్పుడు నా లైఫ్ అంతా ఈ కంట్రీకే కంట్రీకే ఆగా వస్తుంది అదే కాదు అంకితం చేసా వాళ్ళ ఆవిడ చెప్తాది, ఈ డంజన్స్ కి వెళ్ళటం ఆపేయచ్చు కదా అనేసి. అంటే ప్రెసెంట్ ఈ డంజన్స్ కి వెళ్లి డబ్బులు సంపాదించి మన కూతురికి మంచి లైఫ్ ఉండేలా చేయాలి అని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే ఇక్కడ మన హంటర్ గిల్డ్ ఇంకా వైట్ టైగర్ గిల్డ్ హెడ్స్ ఇద్దరు, అంటే ఈ గిల్డ్ మాస్టర్స్ ఇద్దరు మాట్లాడుకుంటారు. స్టార్టింగ్ మన యోంగ్ హో ఒక ఇంటర్వ్యూ ఇస్తాడు కదా, ఆ ఇంటర్వ్యూ గురించి మాట్లాడుకున్న తర్వాత వైట్ టైగర్ గిల్డ్ మాస్టర్ అసలు నువ్వు నిజానికి ఎందుకు పిలిచావు నాకు చెప్పు అనేసి. అంటే ఈ హంటర్ గిల్డ్ మాస్టర్ ఇలా చెప్తారు, యోజిన్ కన్స్ట్రక్షన్ వాళ్ళు వాళ్ళ సొంత గిల్డ్ ని బిల్డ్ చేయబోతున్నారు అనేసి. అంటే వైట్ టైగర్ గిల్డ్ మాస్టర్ నాకు తెలుసు అనేసి అంటారు. నిజానికి ఎందుకు పిలిచావో చెప్పు అని చెప్పి వైట్ టైగర్ గిల్డ్ మాస్టర్ అంటే ఇలా ఆలోచిస్తా ఉంటాడు. ఇక్కడ కట్ అయింది. జోహి తన రూమ్ లో ఉంటే వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటది అనమాట, తన మిషన్ గురించి, డంజన్ లోకి వెళ్ళటం, భయపడటం ఇదంతా. అయితే నువ్వు ఇక్కడ ఇంటి దగ్గరికి వచ్చాయనేసి అంటే నువ్వు నాకేం చెప్పొద్దు అని చెప్పి వాళ్ళ అమ్మ మీద దర్శి ఫోన్ కట్ చేసేసేది. ఇప్పుడే తనకు ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ ని తను ఇంకా అప్పుడే చూడలేదు. కట్ చేస్తే మన చాహే ఇన్ నడుచుకుంటా వస్తే వైట్ గిల్డ్ మాస్టర్ పక్క నుంచి నడుచుకుంటా వెళ్ళిపోతాడు. చాహే ఇన్ ఈ హంటర్ గిల్డ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత యోజిన్ కన్స్ట్రక్షన్ వాళ్ళు నన్ను ఇలా వాళ్ళ దాంట్లో ఎస్ ర్యాంక్ హంటర్ గా జాయిన్ అవ్వమని చెప్పి ఆఫర్ చేశారు, నేను దాన్ని రిజెక్ట్ చేశా అని చెప్తే చోయ్ జోంగ్ ఇన్ అంటే ఈ గిల్డ్ మాస్టర్ నేమ్ అనమాట, ఆయన మంచి పని చేశావు అని చెప్పేసి అంటారు. వైట్ టైగర్ గిల్డ్ ప్రెసిడెంట్ బెక్ యోన్ హో ఎందుకు వచ్చారు అని చెప్పేసి చాయ్ హే హే అని అడుగుతుంది. కట్ చేస్తే మన బెక్ యోహోన్ ఏదో పేరు, ఇక్కడ వైట్ టైగర్ వాడు కనిపిస్తున్నాడు కదా, వాడు మందు తాగుతూ జేజు ఐలాండ్ లో జరిగిన ఇన్సిడెంట్ ని గుర్తు తెచ్చుకుంటాడు. వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారో ఇక్కడ చెప్తారు. వీళ్ళిద్దరూ జేజు ఐలాండ్ లో ఫైట్ చేసిన తర్వాత, అంటే జేజు ఐలాండ్ అంటే స్టార్టింగ్ లో ఫైట్ చేశారు కదా వీళ్ళు, యాంట్స్ ఇవన్నీ వచ్చాయి, ఆ ఐలాండ్ గురించి మాట్లాడుకుంటారు. ఆ ఐలాండ్ ని మనం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయలేకపోయాం, అందుకని చెప్పి ఇక్కడ చాలా మంది ప్రజలు మనల్ని తక్కువ చూపు చూడటం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఎలా అయినా సరే మనం ఫోర్సెస్ ని బిల్డ్ చేసి ఆ ఐలాండ్ లో జరిగిన ఇన్సిడెంట్ అన్నిటిని మనం ఓవర్కమ్ చేసి ఆ ఐలాండ్ ని కంప్లీట్ గా ముగించేద్దామని చూస్తున్నా. అప్పుడే ఈ ప్రజలు కూడా మన మీద మాట్లాడే తీరు తగ్గిద్ది. సో దీనికి నాకు నీ హెల్ప్ కావాలి, ఇంకా అలైస్ కొంతమంది కావాలి, అందుకే ఈ ఇంటర్వ్యూ ఇవన్నీ సజెస్ట్ చేశా నీకు, నువ్వు నాకు హెల్ప్ చేస్తావా అనేసి అడుగుతూ
నువ్వు కూడా ఆ ఐలాండ్ లో ఏమైనా వదులుకున్నావా అని చెప్పేసి అడుగుతాడు. మనోడు ఇక్కడ మందు తాగుతూ యోన్సోక్ బ్యూంగ్యూ అనే తన ఫ్రెండ్ ని గుర్తు తెచ్చుకుంటాడు. తన ఫ్రెండ్ ఆ ఐలాండ్ లో చనిపోతాడు. కట్ చేస్తే ఒక పర్సన్ ఇంకొక పర్సన్ ని ఇలా అడుగుతాడు వాళ్ళని చంపేయని. మన జిన్వుకి ఇంకొక మిషన్ వచ్చింది కదా, డి ర్యాంక్ మిషన్, దానికోసం అని చెప్పి బయలుదేరుతా ఉంటే వాళ్ళ చెల్లి బయటకు వచ్చి అడుగుతుంది, అన్నయ్య ఈ మధ్య నీకు మంచిగా మిషన్స్ ఇవన్నీ వస్తున్నాయిగా, నువ్వు కూడా ఎక్కువ డ్యామేజ్ అవ్వట్లేదు, నీ ట్రైనింగ్ ఇవన్నీ సక్సెస్ఫుల్ గా యూజ్ అవుతున్నాయిగా అనేసి అంటే అవును అని చెప్పి తన మిషన్ కని చెప్పి బయలుదేరతాడు తన హంటింగ్ కి. తను వెళ్లే దారిలో తనకి మిస్టర్ సాంగ్ కనిపిస్తాడు. వీళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకొని మిస్టర్ సాంగ్ ఇలా అడుగుతాడు, నీ కాలు పోయింది కదా మళ్ళీ ఎలా వచ్చింది అనేసి అంటే, ఏమో నేను హాస్పిటల్లో లేచి చూసేపటికి నా కాలు వచ్చేసింది అంటూ, మీ చెయ్యి రాలేదుగా అనేసి అంటే, ఇంకా దాని గురించి పట్టించుకోవడం ఎందుకని చెప్పి వీళ్ళు ఆ డంజన్ దగ్గరికి అని చెప్పి వెళ్తారు. వీళ్ళు అలా అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు జోహీని, మిస్టర్ కిమ్ ని, మిస్టర్ కాంగ్ ని చూస్తారు. వీళ్ళంతా డబుల్ డంజన్ లో సర్వైవ్ అయిన వాళ్ళే. వీళ్ళ ఐదుగురు ఒకరినొకరు చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. మిస్టర్ కిమ్ ఇంకా కాంగ్ ముఖాలు మార్చుకుంటారు. జోహీ జిన్వున్ చూస్తూ, నువ్వు చాలా మారిపోయావు, నువ్వు టాల్ అయ్యావు, నీది పొడిగైంది, నీ కాళ్ళు చేతులు పొడిగయ్యాయి, నువ్వు హైట్ అయ్యావు అంటది. ఇంతలో అక్కడికి ఒక కార్ వస్తుంది. ఆ కార్ లోంచి ముగ్గురు ఎర్ర చొక్కాలు ఆరెంజ్ చొక్కాలు వేసుకుని క్రిమినల్స్ దిగుతారు. వాళ్ళ ముగ్గురిని గైడ్ చేయడానికి ఇంకొక పర్సన్ వస్తాడు. ఆ పర్సన్ పేరు కాంగ్ తైషిక్. ఈ డంజన్ లోకి వెళ్లే ముందు ఒక ఆవిడ వీళ్ళకి రిపోర్ట్ చేస్తుంది, హంటర్స్ తక్కువ అవడంతో వీళ్ళ ముగ్గురిని హంటింగ్ చేయడానికి అని చెప్పి పిలిపించాం, వీళ్ళ డెత్ సెంటెన్స్ ని తగ్గించుకోవడానికి ఈ హంటింగ్ కి వచ్చారు అని చెప్తారు. ఒకవేళ వాళ్ళు ఎక్స్ట్రా చేస్తే వాళ్ళ ముగ్గురిని లేపేయడానికి మిస్టర్ కాంగ్ తైషిక్ కూడా వచ్చారు అని చెప్పేసి ఆ రిపోర్టర్ వీళ్ళకి రిపోర్ట్ చేస్తుంది. ఆయన ఒక బి ర్యాంక్ హంటర్ కాబట్టి ఈ ముగ్గురు సి ర్యాంక్ హంటర్లని జుజుబీగా హ్యాండిల్ చేయగలడు. సో మీరు ఏమాత్రం కంగారు పడక్కర్లేదు ఈ డంజన్ లోకి వెళ్ళటానికి అని చెప్పేసి మిస్టర్ సాంగ్ వాళ్ళకి రిపోర్ట్ చేస్తుంది ఆవిడ. ఈ ముగ్గురు క్రిమినల్స్ వాళ్ళ బేడీల్ని విడిపించుకొని, ఇంకా మేము ఏమి జైలర్స్ కాదు, జైల్లో ఉండే వాళ్ళు జైలర్సే అనేది మేము కాదు కాబట్టి ఇప్పుడు ఫ్రీగా ఉండగలం అంటే సైలెంట్ గా ఉండండి అంటూ కాంగ్ తైషిక్ మిస్టర్ సాంగ్ దగ్గరికి వెళ్లి, నేను హంటర్ అసోసియేషన్ సర్వైలెన్స్ టీమ్ ఇన్స్పెక్టర్ ని, వాళ్ళ ముగ్గురిని ఇప్పుడు నేను హ్యాండిల్ చేయబోతున్నా, మీలో ఎవరు లీడర్ గా ఉంటారు అనేసి అంటే, ఇక్కడ వీళ్ళ ఐదుగురులో ఆల్రెడీ ప్రీవియస్ గా మిస్టర్ సాంగ్ లీడర్ గా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు కూడా నేనే లీడర్ గా ఉంటా అంటాడు. దానికి ఎవరు అబ్జెక్షన్ చెప్పరు. ఇంకా వీళ్ళందరూ కలిపి డంజన్ లోకి బయలుదేరతారు. ఇక్కడతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఇక్కడ వరకు చూస్తుంటే కనుక థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఎపిసోడ్ కూడా చాలా తొందరగానే రిలీజ్ చేస్తా, రికార్డింగ్ చేసి అప్లోడ్ చేస్తా. కొన్ని ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల చేయలేకపోతున్నా, కానీ ఇది చేస్తా, బొరుటో చేస్తా, ఇంకా అన్ని విచ్చలవిడిగా ఎన్ని యానిమీస్ కనిపిస్తే అన్ని యానిమీస్ చేసేస్తా. సో మీకు ఇష్టమైన యానిమీస్ అన్ని కామెంట్ పెట్టండి. ఏదో ఒక యానిమీ కామెంట్ పెట్టారంటే మీరు ఇక్కడ వరకు చూసినట్టే అర్థం. టాటా, బాయ్ బాయ్.